వేసవికాలం అంటే పుచ్చకాయల సీజన్. మార్కెట్లో మనకు 2 రకాల పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో లేత చారలు ఉండే పుచ్చకాయ, మరొకటి పూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పుచ్చకాయ. రైతులు, గ్రామాల్లో ప్రజలు చారలతో ఉన్నదాన్ని సాధారణంగా చారల పుచ్చకాయ లేదా డిస్కో పుచ్చకాయ అని పిలుస్తారు. వాణిజ్యపరంగా దీన్ని క్రిమ్సన్ టైప్ అంటారు. ఇక పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉండే పుచ్చకాయను షుగర్ క్వీన్ లేదా బ్లాక్ పుచ్చకాయ అని అంటారు. ఇవి రెండు ఒకే కుటుంబానికి చెందిన పండ్లైనప్పటికీ రుచి, తీపి, తొక్కమందం వంటి విషయాల్లో కొంత తేడా ఉంటుంది. రెండింట్లో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. చారల పుచ్చకాయ తొక్క కొంచెం మందంగా ఉంటుంది. అందువల్ల ఇది రవాణా సమయంలో సులభంగా పగలదు. దూర ప్రాంతాలకు తరలించడానికి ఈ రకం అనుకూలంగా ఉంటుంది. లోపలి గుజ్జు గులాబీ ఎరుపు రంగులో ఉండి తినేటప్పుడు కొద్దిగా క్రంచీ ఫీల్ ఇస్తుంది. ఇది ఎక్కువగా తీపిగా ఉండదు, కానీ బాగా రసపూరితంగా ఉంటుంది. ఎక్కువ తీపి ఇష్టపడని వారు, కూలింగ్ ఎఫెక్ట్ కోసం తినేవారికి ఇది మంచి ఎంపిక. ఇక ముదురు ఆకుపచ్చ పుచ్చకాయ విషయానికొస్తే దీని పేరుకు తగ్గట్లే ఎక్కువ తీపిగా ఉంటుంది. దీని తొక్క కొంచెం పలుచుగా ఉంటుంది. లోపలి భాగం పూర్తి ఎరుపు రంగులో ఉండి చాలా మెత్తగా ఉంటుంది. తీపి ఎక్కువగా కావాలనుకునే వారికి షుగర్ క్వీన్ మంచి ఎంపిక. తీయగా ఉండాలనుకునేవారు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే 2 రకాల పుచ్చకాయలు కూడా మంచివే. వీటిలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, చర్మకాంతికి సహాయపడుతుంది. లోపలి భాగం ముదురు ఎరుపుగా ఉంటే లైకోపీన్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలో సుమారు 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల వేసవిలో దాహాన్ని తీర్చడానికి, శరీరంలో నీటి లోపాన్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగకరం. మరి ఏది బెస్ట్? మీకు ఎక్కువ తీపిష్టమా లేక మితమైన రుచి కావాలా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ 2 రకాలు శరీరానికి చల్లదనం, శక్తి, తేమను అందిస్తాయి. వేసవిలో రోజూ పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేట్గా ఉంటుంది.